వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. జగనన్న 2.0 సూపర్ యాప్. ఈ యాప్ తీసుకురావటానికి గల కారణాలు, ఉద్దేశాలు మనం మాట్లాడుకోబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణాలు ఒకసారి వినండి. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. విన్నారుగా, ఇప్పటివరకు ఉన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి అభిప్రాయాలని, వైసీపీ కంటెంట్ని డిలీట్ చేస్తున్నారట, డిలీట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారట. కాబట్టి సపరేట్గా వాళ్ళ పార్టీ తరపున ఒక యాప్ తీసుకొస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. సోషల్ మీడియా అంటే ఏంది? యూట్యూబు, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైసీపీ కంటెంట్ డిలీట్ కాబడుతుంది, డిలీట్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, కాబట్టి సపరేట్ యాప్ తీసుకొస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది నిజమేనా? మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వైఎస్ జగన్ అని సెర్చ్ కొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అన్నీ వస్తాయి. ఎప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ వస్తాయి. ఒకవేళ వైసీపీ కంటెంటే డిలీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అన్నీ డిలీట్ అయిపోయి ఉండాలిగా. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఫేస్బుక్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ట్విట్టర్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రెస్ మీట్ అన్నీ, ఆయన కామెంట్స్ అన్నీ, ఆయన కార్యక్రమాలన్నీ కనపడతాయి. ఎప్పుడెప్పుడో చేసిన కార్యక్రమాలన్నీ కనపడతాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారివే కాదు, పేరు నాని అని సెర్చ్ కొట్టండి, అంబటి రాంబాబు అని సెర్చ్ కొట్టండి, ఆర్కే రోజా అని సెర్చ్ కొట్టండి. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా వరకు మీకు కనపడతాయి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటివి అన్నీ కూడా కనపడతాయి. మరి డిలీట్ అయిపోతే ఇవన్నీ కనపడకూడదుగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి సాక్షి మీడియా, వాళ్ళకు ఛానల్ ఉంది, వాళ్ళకు పేపర్ ఉంది, కాబట్టి వాళ్ళు రోజువారీ పెట్టే వార్తలు ఉంటున్నాయా, డిలీట్ అవుతున్నాయా గమనించండి ఒకసారి. ఖచ్చితంగా ఉంటాయి, ఏం డిలీట్ కావు. మరి ఏవి డిలీట్ అవుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి బాధ. ఈ మధ్య అయితే ప్రశ్నారావు అని వీడియోలు అయితే కొన్ని డిలీట్ అయ్యాయి. ఆ ప్రశ్నారావు అనే కంటెంట్ అయితే కొంత డిలీట్ అయింది. ఆ కంటెంట్ మొత్తం పోలీసులు ఆ ఛానల్ని, ఆ కంటెంట్ని తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రశ్నారావు అని కంటెంట్ డిలీట్ అయిపోయింది అనే బాధలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? లేదు వర్రా రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమారు, వాళ్ళకి సంబంధించిన కంటెంట్ ఏమన్నా డిలీట్ అయిపోయింది అనే బాధలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? సహజంగా అండి, డిలీట్ చేయటం అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉండదు, పోలీసుల చేతుల్లో ఉండదు. పోలీసులు, ప్రభుత్వం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు, అంటే మెటా వాళ్ళకి, లేదు యూట్యూబ్ వాళ్ళకి, ఇగో ఈ కంటెంటు సమాజంలో గొడవలు పెట్టడానికి అవకాశం ఉంది, ఇది కులాల మధ్య గొడవలు పెట్టే కంటెంటు, మతాల మధ్య గొడవలు పెట్టే కంటెంటు, ప్రజల మనోభావాలని కించపరిచే కంటెంటు, మహిళల్ని అవమానించే కంటెంటు, ఈ సమాజానికి పనికిరాని అడల్ట్ కంటెంటు, దీన్ని డిలీట్ చేయండి అని చెప్పేసి సరైన రీజన్స్ తోటి ఆ ప్లాట్ఫామ్స్కి మెయిల్ పెడితే అవి చెక్ చేసుకొని అది నిజమే అన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అనుకుంటే, లేదు ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెటా వాళ్ళు అనుకుంటే వాటిని డిలీట్ చేస్తారు. వీళ్ళు రిక్వెస్ట్ మీద పెడితే ఆ రిక్వెస్ట్ సరైన రీజన్స్తో కనుక ఉంటే వాళ్ళు ఆ కంటెంట్ని డిలీట్ చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్. ఒకవేళ డిలీట్ చేసే కాడికి అయితే, అంటే కూటమి చేతుల్లోనే వైసీపీ కంటెంట్ డిలీట్ చేసే అవకాశం కనుక ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనం యూట్యూబ్లో చూడగలమా, ఫేస్బుక్లో చూడగలమా? సాధ్యమే కాదు. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ కంటెంట్ని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కంటెంట్ని డిలీట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అలా సాధ్యమయ్యే పని అయితే కేంద్రంలో వరుసగా అధికారంలో ఉంటున్న బీజేపీ
మోడీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేపిస్తారు కదా. అది ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. ఎవరో చేస్తే డిలీట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఫస్ట్ బేసికల్లీ. కొన్ని కంటెంట్ డిలీట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు ప్రశ్నారావణి కంటెంట్ హిందువుల్ని కించపరిచేదిగా ఉంది. హిందూ దేవులని నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అది మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉంది. అలాంటి కంటెంట్ డిలీట్ చేస్తారు. కులాల మధ్య గొడవలు పెట్టారా, మహిళల్ని అవమానించేలా ఉన్న కంటెంట్‌ని డిలీట్ చేస్తారు. ఇలాంటి కంటెంట్ డిలీట్ చేస్తారు. ఇప్పుడు జగనన్న 2.0 యాప్ అనేది మేబీ నేను అనుకోవటం ఇక ఇలాంటోళ్ళ కోసం, వర రవీందర్ రెడ్డి కోసం, శ్రీరెడ్డి కోసం, ప్రశ్నా రావణ్ కోసం, ఇలాంటోళ్ళ కోసం ఆ యాప్ పెడుతున్నారా? ఇక యాప్‌లో ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. మతాల మధ్య గొడవలు పెట్టేలాగా, కులాల మధ్య గొడవలు పెట్టేలాగా, మహిళల్ని అవమానించేలాగా, వాళ్ళ క్యారెక్టర్స్‌ని అవమానించేలాగా మాట్లాడే కంటెంట్ కోసం పెడుతున్నారా? ఇక ఆ యాప్‌లో అయితే మా చేతిలో ఉంటది కాబట్టి మేము డిలీట్ చెయ్యం అని అనుకునే ఉద్దేశంతో పెడుతున్నారా? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీకు టిక్ టాక్ ఎగ్జాంపుల్ ఐడియా ఉందిగా? అదొక చైనా యాప్. ఇష్టం వచ్చినట్టుగా ఏ కంటెంట్ అయినా అప్లోడ్ చేసుకునే అవకాశం ఆ యాప్‌లో ఉండేది. అవకాశాన్ని వాడుకొని కొంతమంది అశ్లీల కంటెంట్‌ని అప్లోడ్ చేసేవాళ్ళు. ఆ కంటెంట్ వల్ల సమాజంలో తప్పుడు భావనలు కలుగుతున్నాయి, అడల్ట్ కంటెంట్ వెళుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ యాప్‌ను బ్యాన్ చేసింది. ప్రస్తుతం ఆ యాప్ అందుబాటులో లేదు. అలానే టిక్ టాక్ పట్టిన గతే ఈ యాప్‌కి పట్టిద్ది. అలాంటి కంటెంట్ గనక అప్లోడ్ చేస్తే, నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళని గనక ఆ యాప్‌లో ఎంకరేజ్ చేస్తే, ఆ శ్రీరెడ్డిని, ప్రశ్నా రావణ్‌ని అండ్ ఇంకా ఎవరెవరో ఉన్నారు కదా! వాళ్ళ బ్యాచ్. బోరగడ్డ అనిల్ కుమార్ వీళ్ళందరిని ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళని ఈ యాప్‌లో గనక అలాంటి కంటెంట్‌ని గనక అప్లోడ్ చేస్తే, ఈ యాప్ కూడా ఉండదు, డిలీట్ అయిపోద్ది. యాప్‌ని కూడా బ్యాన్ చేస్తారు. పద్ధతిగా మాట్లాడి, సంస్కారయుతంగా మాట్లాడి, ప్రశ్నించే గుణంతో ఉంటే ఆ కంటెంట్‌ని డిలీట్ చేయటం ఎవడి వల్ల కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వైసీపీ కోసం ప్రొఫెసర్ కె నాగేశ్వరు రోజు మాట్లాడుతున్నాడు. యూట్యూబ్‌లోనే మాట్లాడుతున్నాడుగా. సోషల్ మీడియాలోనే మాట్లాడుతున్నాడుగా. డిలీట్ అవుతుందా ఆయన కంటెంట్ ఏమన్నా? ఎప్పుడు అనలేదా నా కంటెంట్ డిలీట్ అయిపోతుందని? జర్నలిస్ట్ సాయి ఎప్పుడు నా కంటెంట్ డిలీట్ అయితుంది అని బాధపడలేదే. ఎవరి కంటెంట్ డిలీట్ అవుద్ది? అడ్డగోలు కంటెంట్ డిలీట్ అవుద్ది. అది కూడా డిలీట్ చేసేది ఎవరు? యూట్యూబ్ వోళ్ళు, ఫేస్‌బుక్ వోళ్ళు అంటే మెటా వాళ్ళు డిలీట్ చేస్తారు. సమాజానికి అభ్యంతరకరమైన కంటెంట్‌ని డిలీట్ చేస్తారు. అంటే అభ్యంతరకరమైన కంటెంట్ కోసం జగనన్న 2.0 మొబైల్ సూపర్ యాప్‌ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొస్తున్నారా అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. థాంక్ యూ.